వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఇరు పార్టీల నాయకులు తోపులాటకు దిగటం కలకలం రేపింది. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం కోసం చన్గోముల్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు బీజేపీ నాయకులు లాల్ పహాడ్ నుంచి చిట్టంపల్లి వరకు పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే రైతు వేదిక వద్ద మాట్లాడదామని ఎమ్మెల్యే సూచించగా ఇక్కడే మాట్లాడాలని బీజేపీ నాయకులు పట్టుబట్టారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు తోపులాటకు దిగటంతో బీజేపీకి చెందిన రాజు అనే నాయకుడు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై చెన్గోముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తే తమపై దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.